హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీకళ ఛానల్. ఈరోజు మన వీడియోలో మీకు ఒక మంచి టేస్టీ స్నాక్ ఐటమ్ని చూపిస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అటుకులు మామిడికాయ ఉంది. అటుకుల్ని తక్కువ నూనెలో ఫ్రై చేసుకొని మామిడికాయ తురుము వేసుకొని మిక్చర్ని ఎంత టేస్ట్గా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అటుకుల్ని ఫ్రై చేసుకోవాలండి. ముందుగా అటుకుల్ని ఫ్రై చేసుకోవడానికి పాన్ స్టవ్ మీద పెట్టుకున్నాను. దీంట్లో ఎటువంటి ఆయిల్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం అటుకుల్ని వేసుకోవాలి. పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం అటుకులు వేసుకోవాలి. ఒక కప్పు అటుకులు వేసానండి. ఇప్పుడు లైట్గా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ అటుకులు మందంగా ఉంటాయి కదండి, అలాంటి అటుకులు. మీరు ఏ అటుకులు తీసుకున్నా పర్వాలేదు. సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అటుకులు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయని మనం తురిమి ఉంచుకోవాలండి. ఇప్పుడు మామిడికాయని తురమాలి. మామిడికాయ తురిమిన తర్వాత మనకి మిక్చర్లోకి కావాల్సినంత తీసుకోవాలి. ఇప్పుడు పాల్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీనిలో మనం పల్లీలు కొన్ని వేసుకోవాలండి. కొంచెం ఫ్రై చేసుకోవాలి లైట్గా. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పుట్నాల పప్పు, పచ్చిమిర్చి. మీరు ఎక్కువ ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు మనం. కాకపోతే మనకి ఆయిల్ అంతా వేస్ట్ అవుద్ది కదా, ఇలా లైట్గా ఫ్రై చేసేసుకుంటే చక్కగా ఆయిల్ కూడా మనకి వేస్ట్ అవ్వదు. కొంచెం కరివేపాకు, లైట్గా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసిన తర్వాత చిటికెడంత పసుపు అండి, కారం కొంచెం వేసుకొని కలిసి, ఇప్పుడు అటుకులు ఉన్నాయి కదా, ఈ అటుకుల్ని ఇందులో వేసేయాలి. పసుపు కారం వేసిన తర్వాత అటుకులు వేసాను. అటుకులు వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేస్తానండి. అటుకులు మిక్చర్ అండి. దీంట్లో మళ్ళీ మనం మామిడికాయ తురుము కలుపుతున్నాం. ఇలా పచ్చి తురుము మామిడికాయ కలపడం వల్ల పులుపది తగిలి చాలా టేస్ట్గా ఉంటుంది. మనం టమాటాలు అంటే ఏమీ మిక్చర్లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు.
కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇలా తక్కువ ఆయిల్‌లో అటుకులు ఫ్రై చేయడం వల్ల మనకి ఆయిల్ స్మెల్ కానీ అలాంటిది ఏమీ రాకుండా చాలా టేస్ట్‌గా ఉందండి. ఇలా మామిడికాయ తురుము వేసుకోవడం వల్ల కూడా అవి పుల్ల పుల్లగా తగిలి తింటున్నప్పుడు చాలా టేస్ట్‌గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. థాంక్ యూ.